यं ब्रह्मवेदान्तविदो वदन्ति परं प्रधानं पुरुषं तथान्ये विश्वोत्कते कारणमीश्वरं वा तस्मै नमो विघ्ननिवारणाय अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। हर हर शंकर जय जय शंकर, हर हर शंकर जय जय शंकर, हर हर शंकर जय जय शंकर। ప్రేమస్వరూపులారా, అత్యంత పరమ పవిత్రమైనటువంటిది సద్గురు పాదుకలు. ఆయన స్మరించినంత మాత్రముననే సంసారంలో ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు స్మరణ మాత్రంతోనే అజ్ఞానమనే చీకట్లు తొలగి జ్ఞాన భాస్కరుడు మన జీవితంలో ప్రవేశించి సకల కర్మలు ఏవైతే ఉన్నాయో, పురాకృత పూర్వజన్మ కర్మలు ఏవైతే అన్నీ కూడా నశించి ఆనందమయ మార్గంలో మనం ప్రయాణించడానికి దోహదకారి అవుతాయన్నమాట. మహాత్ముల జీవితంలో ఎందరో భక్తులు తరిస్తారు. అనేక రంగంలో ఉన్నవారు ఉన్నారు. వేదాంత పండితులు, చిత్రకారులు కావచ్చు, సంగీతకారులు కావచ్చు, నాట్యంలో ఉన్నటువంటి వారు కావచ్చు, శిల్పశాస్త్రంలో ఉన్నవారు కావచ్చును, భిన్న భిన్న రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా వారు సద్గురువును దర్శించి వారు శ్రేయస్సును పొందే అనేకమైనటువంటి నిదర్శనాలు మనకు గోచరిస్తాయి. కంచి కామకోటి పీఠం అది శారదా పీఠం, అది సర్వజ్ఞ పీఠం. ఈ మహాత్ములను, కంచి కామకోటి పీఠం మహాత్ములను ఎవరైతే దర్శిస్తున్నారో పీఠాధిపతులను, వారి ద్వారా శుభమును పొందారు ఎందరో కూడా. అనేక శాస్త్రములకు కొలువు కంచి కామకోటి పీఠం. వేల సంవత్సరాలుగా ఎందరో స్వాముల వారి కృపా కటాక్షముల ద్వారా విద్యలో పరిపూర్ణత సాధించడమే కాకుండా అపారమైన కీర్తిని, అజరామరమైనటువంటి పొగడ్తలను పాత్రులయ్యారన్నమాట. ఈ కోవకు చెందిన వారిలో మహాన్ విదుషీమణి, భారతరత్న పురస్కార గ్రహీత శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు, భారతీయ సనాతన సాంప్రదాయాలకు నెలవైనటువంటి గృహిణి. ఈమెను చూడగానే రెండు చేతులు జోడించి నమస్కరించేటువంటి గొప్ప మహామనిషి. ఈమె భర్త గారు కల్కి సదాశివమని, వీరు పెంపుడు కుమార్తె చిరంజీవి రాధా సదాశివం గారు. ఘనమైన కీర్తిని కలిగినటువంటి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు ఈరోజు ఉదయం లేస్తున్నట్టే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాన్ని మనం చెవులారా విని పునీతులవుతున్నాం. ఒకసారి శ్రీమతి సుశీలామ్మ గారిని అడిగారట, మీరు వెంకటేశ్వర సుప్రభాతం పాడమని. ఆమె అన్నది, మహాతల్లి, గొప్ప విదుషీమణి, మహాభక్తురాలు, ఆమె పాడిన తర్వాత ఇంక వేరేవాడు పాడనవసరం లేదు, నేను పాడను అన్నదట. ఈ విధంగా తనదైనటువంటి సంగీతంలో ఒక చెరపలేనటువంటి ముద్ర, భక్తి సామ్రాజ్యం ఏలిన మహామనీషి. ఒకవైపు సంగీతం మరియు చిత్రరంగంలో కూడా ఆమె మీరాబాయి అనేటువంటి చిత్రంలో నటించి అపారమైనటువంటి కీర్తిని సంపాదించింది. ఆమెను చూడగానే ఆమె నుదుటిపై ఫాలభాగంపై వెడల్పైనటువంటి ఆ కుంకుమ మరియు పసుపు రాసుకొని ఆమెను చూడగానే నిండైన ముత్తైదువ కామాక్షిదేవి మనకు కళ్ళ కనపడుతుంది. అటువంటి ఆమె, ఆ కుటుంబం
ఎల్లప్పుడూ కూడా పూర్వం నుండి కంచి కామకోటి పీఠానికి గొప్ప సేవ చేసినటువంటి వారు, దానం నందు మంచి పేరు సంపాదించినటువంటి ఆమె. తన దగ్గర ఏదైతే సంపాదించి వచ్చినటువంటి ధనం ఏదైతే ఉందో కష్టంలో ఉన్న వారందరికీ కూడా సహాయం చేసేటువంటిది ఆమె. ఆంధ్ర రాష్ట్రం గొప్పదైనటువంటి ఈ విదుషీమణి గౌరవార్థం తిరుపతి ఆ యొక్క సర్కిల్లో ఆమె యొక్క గొప్ప విగ్రహాన్ని పెట్టి తన యొక్క గౌరవాన్ని చాటుకుందనమాట. ఇటువంటి గొప్ప మహాత్మురాలు ఈమె. మన విశ్వంలో ఉన్నటువంటి గొప్ప సంస్థ ఐక్యరాజ్య సమితి. ఐక్యరాజ్య సమితిలో ఒకసారి మహాస్వాముల వారు సందేశం ఇవ్వాలనుకున్నారు జగత్తుకు అంతటి కూడా, ఈ విశ్వానికి, ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండాలి, ఈ దురాక్రమణలు ఆగిపోవాలి, అందరికి కూడా సమత, ప్రేమ, శాంతి అందించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో స్వాముల వారు మైత్రీం భజతాం అనేటువంటి ఒక పాటను రాశారు వారు. అది 8 లైన్లు ఉంది. దాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. దాని అర్థాన్ని మనం చదువుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. మైత్రీం భజత అఖిల హృజ్యేత్రీం ఆత్మవదేవ పరానపి పశ్యత యుద్ధం త్యజత స్పర్ధాం త్యజత త్యజత పరేషు ఆక్రమణం. కొద్దిగా అర్థం తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. మైత్రి అనేటువంటి శబ్దాన్ని మనమందరూ కూడా భజించదముగాక. మనం ఇతరుల యొక్క హృదయాలను ప్రేమ ద్వారా, స్నేహం ద్వారా మనము వారి హృదయాన్ని గెలవాలి. ఈ జగత్తునందు కనపడేట సర్వచరాచర సృష్టి అంతయు కూడా ఆత్మస్వరూపమే. ఆత్మవదేన పరానపి పశ్యత, ఆత్మాని నీవు దర్శించు. యుద్ధం త్యజత, యుద్ధాన్ని వదిలేయండి. స్పర్ధాం త్యజత, పోటీ వద్దు, అనవసరమైన పోటీ అక్కర్లేదు. త్యజత పరేషు ఆక్రమణం, దాని వదులు. ఏమిటి? ఇతరులను ఆక్రమించాలి, దురాక్రమణను ఆపండి. ఈరోజు ఈ విశ్వంలో భగవత్ కృప వలన మనం ఎంతటి గొప్ప సంపదను మనం పొందాం. మానవాళికి తగినటువంటి అనేకమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి సదుపాయాలను ఈ విశ్వం ఈరోజు పొంది ఉంది. అయితే మనం చూస్తున్నాం ఈ విశ్వంలో ఏదో దేశాలు కూడా ఇప్పటికీ తగులాడుకుంటున్నాయి. మతం పైననో లేక ఇతరులపైన తమ యొక్క అధికారాన్ని రుద్దవలనే ఉద్దేశంతో మనం ఈరోజు దేశాలు కూడా పోట్లాడుకుంటున్నాయి. భారతదేశం అనాదిగా ఈ దురాక్రమణను ఎప్పుడూ కూడా ఒప్పుకోదు. అందరినీ తమలో చేర్చుకుంటుంది, అన్ని ధర్మాలను తమలో చేర్చుకుంటుంది, అందరినీ ప్రేమతో చూస్తుంది. మన వేద వాంగ్మయం మనకి ఇచ్చినట్టు సందేశం అదే. దాన్నే శ్రీవారు మహాస్వాములు వారు చాలా సులభంగా ఇక్కడ చెప్పారు. తర్వాత మరి అంటున్నారు, మీకు ఈ జననీ పృథివీ కామదుఘాస్తే. పృథివీ అనగా ఈ భూమండలం అంతయు కూడా మన అనేకమైన కోరికలను ఇచ్చేటువంటి కామధేనువు అది. జనకో దేవ సకల దయాలు. ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన దయాలు, కరుణా సముద్రుడు ఆయన. దామ్యత దత్త దయధ్వం జనతాహ, మనం ఇతరులకు ప్రేమ, దయ పంచాలి. శ్రేయో భూయా సకల జనానాం, దీనివలన శ్రేయస్సు కలుగుతుంది. ఈ విశ్వముకు ఒకటి ప్రేయస్సు, ఒకటి శ్రేయస్సు అని ఉంటుంది. ప్రేయస్సు కంటే అతి గొప్పది ఏదనగా శ్రేయస్సు. అందుకే ఈ విశ్వమంతయు కూడా ఈ మనుకులము మాత్రమే కాకుండా సకల చరాచర సృష్టి అంతయు కూడా ఆనందంగా ఉండాలి, ఆనందమయంగా ఉండాలి అనే సందేశాన్ని ఈ 8 లైన్లలో మహాస్వాములు స్వతహా రచించి గొప్ప విదుషీమణి, గొప్ప భక్తురాలు, ఆదర్శప్రాయమైనటువంటి ఈమె ద్వారా ఐక్యరాజ్య సమితిలో పాడడానికి పంపిస్తారు. ఇక్కడ ఒక మహిమ జరుగుతుంది. ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం ఆమెకు అనుకూలించక జలుబు చేస్తుంది, కంఠం పనిచేయదు. ఉదయం గొప్ప సభ, విశ్వం నుంచి ఉన్నటువంటి అనేక దేశాల్లో ఉన్నతమైన వారందరూ అక్కడ ఉన్నారు. ఆమె పాడాలి. ఏమిటి ఇలా అయింది కదా, నేను వచ్చిన పని నెరవేరటం లేదే అని చాలా ఆమె దిగులుగా ఉంది.
ఆ యొక్క మహాస్వాముల వారే నాకు శరణాగతి అని ప్రార్థిస్తున్నామే. ప్రార్థించిన ఆమెకు మనసుకి తోస్తుంది. సదాశివం వైపు చూసినప్పుడు ఆయన తనతో పాటు తెచ్చుకున్న స్వాముల వారి విభూతి ఆమె చేతికిస్తారు. ఆమె కళ్ళకు అద్దుకొని తాను నుదుట పూసుకొని కొద్ది విభూతిని ఆమె నాలుక పైన వేసుకుంటుంది. ఆశ్చర్యం! మహాస్వాముల వారి కరుణ అపారమైనటువంటిది. ఆమె ఎప్పుడైతే వేదికకు వెళ్ళి కూర్చుంటుందో తన సంగీత సపరివారంతో ఉన్నట్టు కూర్చుని పాడడాన్ని మొదలుపెట్టినప్పుడు ఆశ్చర్యం! ఎంతో మధురంగా, ఎంతో ఆప్యాయమానంగా ఎలుగెత్తి స్వాముల వారి సందేశాన్ని విశ్వజనీయమైనటువంటి ఐక్యరాజ్య సమితిలో ఆమె పాడుతుంది. అప్పుడు ఆమె కంఠానికి అందరూ కూడా ఒక్కసారి సభికులందరూ లేచి నిల్చుకొని ఆపకుండా కరతాళ ధ్వనులు చేస్తారు. ఈ విధంగా మహాస్వాముల వారు ఆమె ద్వారా తాను రచించినటువంటిది విశ్వ సందేశం, అది కాంచి కామకోటి పీఠం యొక్క సందేశం, అది సర్వజ్ఞ పీఠం సందేశం, భారతీయంలో ఉన్నటువంటి అనాదిగా ఉన్నటువంటి వేద వాంగ్మయం అంతటినీ కూడా చిన్న రసగుళికగా చేర్చి ఈ 8 వాక్యముల ద్వారా ఈ జగత్తుకు ఆయన అందించిన మహాపురుషుడు ఆయన. అంటే కంచి కామకోటి పీఠం వేదం ఏం చెప్తుంది మనకంటే అన్ని ధర్మములు ఒకటే చెప్తున్నాయి, ఎలుగెత్తి చెప్తున్నాయి. ఈ జగత్తుకంతటి కూడా విశ్వానికి భగవంతుడు ఒకడు తండ్రి, భూదేవత అందరినీ భరించినటువంటి మహా తల్లి. మనం అందరూ కూడా సమన్వయంగా సమతా దృష్టితో ఒకరినొకరు ప్రేమ పంచుకొని అందరూ సుఖంగా ఉండాలనేటువంటి సందేశాన్ని కాంచి కామకోటి పీఠాధిపతులు మనకు తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కంచి కామకోటి పీఠంలో భజన జరిగినప్పుడు ఈ పాటను అవశ్యం పాడతారు. కావున మనమందరూ కూడా ఈ సందేశాన్ని మనం ఒకరికొకరు అందిస్తూ ప్రేమను పంచుకుని ఒకరొక సహృదయంతో మనం జీవించినప్పుడు తప్పక ఆ విశ్వేశ్వరుని యొక్క కృప, ఆ యొక్క జగద్గురు అయినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ నడయాడు దైవం శ్రీ 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 చంద్రశేఖర సరస్వాముల వారి యొక్క కృప మనందరి హృదయముల పైన కూడా వర్షించి ఆనందమయమైన జీవితం గడపడానికి దోహదం చేస్తుందని చెప్తూ అట్టి మహావిదుషీమణైనటువంటి ఆ యొక్క శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారిని హృదయంలో స్మరిస్తూ ఆమెకి యొక్క చెప్పినటువంటి సత్సంగం ఆమెకు ప్రేమతో అందిస్తున్నాను. హరహర శంకర జయ జయ శంకర, హరహర శంకర జయ జయ శంకర.